ఓవర్గా థింక్ చేస్తున్నారా? ఏదైనా ఒక విషయం గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారా? అయితే అలాంటి ఆలోచనల గురించి ఇప్పుడే స్టాప్ చేసేయండి. వాటి గురించి ఎట్టి పరిస్థితిలో ఓవర్గా ఆలోచించకుండా, అసలు మీ మైండ్లో థింక్ చేయకుండా ప్రశాంతంగా కూల్గా ఉండిపోండి. ఎందుకు అనంటే, ఈ ఓవర్ థింకింగ్ వల్ల మనకి తలనొప్పులు, మైగ్రెయిన్, కోపం, ఆవేశం, చిరాకు, డిప్రెషన్ అన్నీ రావడం తప్పించి వాటి నుంచి ఎలాంటి ఉపయోగం కూడా లేదు అనేటువంటి విషయాలను మీరు ఇప్పుడే గ్రహించండి. నేను కూడా ఒకప్పుడు మీలాగే ఓవర్గా థింక్ చేసేదాన్ని. ఏదైనా ఒక వర్క్ చేయాలి అనుకుంటే ఎందుకు నేను చేయలేకపోతున్నాను, ఎందుకు నేను ఇలా ఉన్నాను అనేటువంటి ఎన్నో రకాల ప్రశ్నలని నా బుర్రలో తీసుకొని చాలా 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 డిప్రెషన్కి లోనయ్యేదాన్ని. బట్ కానీ ఎప్పుడైతే మన డాక్టర్ అశ్లేష మేడం గారి క్లాసెస్ వినడం స్టార్ట్ చేశానో, ఆ మేడం చెప్పేటువంటి వాక్యాలు విన్న తర్వాత నా మైండ్ చాలా రీఫ్రెష్ అయింది. ఏది కూడా మనం ఫోర్స్ చేస్తే ముందుకు వెళ్ళదు. ఎలా చేయాలి అనేటువంటి ఒక టైం పీరియడ్స్ని, ఒక క్రమబద్ధకంలో వెళ్లాల్సినటువంటి మార్గాన్ని మనం ఎంపిక చేసుకొని శాంతంగా వాటిని ముందుకు తీసుకెళ్లాలి తప్ప ఓవర్గా ఒకే చోట కూర్చొని ఓతగా ఆలోచిస్తే ఏ పని ముందుకు సాగిపోదు. ఏది చేయాలి అన్నా నువ్వు ఏదైతే అనుకుంటున్నావో అది నువ్వే చేయాలి. అలాంటప్పుడు ఎంత ఆలోచించి అనవసరంగా హెల్త్ ప్రాబ్లమ్స్ తెచ్చుకోవడం కంటే శాంతంగా కూల్గా కూర్చొని నువ్వు ఏం చేయాలి అనుకుంటున్నావన్న దాని గురించి ఆలోచించి ఒక టైం పీరియడ్లో పర్టికులర్ వేలో నువ్వు ముందుకు సాగితే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోయి నువ్వు అనుకున్న పనులన్నీ జరిగిపోతూ సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తాం. ఓకే, ఎందుకంటే నేచర్ కూడా ఏది మనం ఫోర్స్ చేసినంత మాత్రాన ముందుకు వెళ్ళదు. ఏ టైం పీరియడ్లో ఏది ఎలా చేయాలి అని ఉంటే అలాగే జరుగుతూ ఉంటుంది. స్టాప్ వాచ్ని కూడా మనము దాన్ని మూవ్ ఆన్ చేస్తే ముందుకెళ్ళదు. అది ఎలా అయితే వెళ్ళాలి అనుకుంటుందో అలానే వెళ్తుంది. మనం ఆలోచిస్తూ కూర్చుంటే ఏ పనులు జరిగిపోవు. అనవసరంగా మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ తప్ప. ఆలోచన మాత్రమే కాదు, ఆచరణ కూడా చాలా ఇంపార్టెంట్. మరి మీరేమంటారు?